అమ్మ జగన్మాత, నీ బిడ్డను నువ్వే కాపాడుకో తల్లి. అది ఊహ తెలిసినప్పటి నుండి నిన్ను పూజిస్తూనే ఉంది. ఇవాళ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. అలాంటి పిల్ల ఈరోజు నిన్ను మర్చిపోయింది. ఆ పిల్లకి తాళిబొట్టు మొగుడి కంటే ఎక్కువ ఏది కాదు కదమ్మా. అందుకే అది నిన్ను పట్టించుకోకపోయినా నువ్వే దాన్ని పట్టించుకొని దాని సమస్యను తీర్చాలమ్మా. మంజు, మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఎక్కడో చూశాను, గుర్తులేదు. మీ పేరు? నాకు చాలా పేర్లున్నాయి. నువ్వు దుర్గా అని పిలవచ్చు. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. ఒక మనిషికి అన్ని పేర్లా? ఏం చేస్తాం, ఎవరు ఎలా పిలిచినా పలకాలి. ఏంటండి విచిత్రంగా మాట్లాడుతున్నారు? అసలే నేను టెన్షన్లో ఉన్నాను. ఇంతకీ మీరు నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. నేను మాట్లాడుకోవాలి అంటే ఇంకొకరిని పిలవాలిగా. పిలిచారు, విషయం ఏంటో చెప్పండి. నువ్వేదో సమస్యలో ఉన్నట్టున్నావు. అవును, సమస్యలోనే ఉన్నాను. దానికి పరిష్కారం దొరుకుతుందా? పరిష్కారం దొరుకుతుందో లేదో ముందే చెప్పడానికి నేనేమి అమ్మవారిని కాదు, మామూలు అమ్మాయిని. ఆ అమ్మవారు కూడా అమ్మాయి అనే విషయం మర్చిపోయావా? అమ్మాయే, వాళ్ళ ఆయన దేవుడు కదా. ఏ సమస్య వచ్చినా ఆయనే సాల్వ్ చేస్తాడు. కానీ ఇక్కడ నా సమస్య మా ఆయన. అది తేల్చుకోవాల్సింది నేనే కదా. నీ ఇష్ట దైవాన్ని తలుచుకో, అంతా మంచే జరుగుతుంది. ఆవిడ్ని తలుచుకోగానే మంచి జరిగిపోతే ఈ ప్రపంచంలో ఏ మనిషికి కష్టాలుండవు. ఏదో మనశ్శాంతి కోసం గుడికి వెళ్ళాలంతే. చాలా మంచి మాట చెప్పావు. ఏ కోరిక లేకుండా దైవాన్ని ప్రార్థించాలి. అవును, అలా ప్రార్థించబట్టే నాకెన్ని కష్టాలు. ఆగు మంజు, నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు అలా మధ్యలోనే వెళ్ళిపోతున్నావు. మీతో మాట్లాడుతూ ఉంటే అక్కడ ముహూర్తానికి టైం వచ్చేస్తుంది, నేను వెళ్ళాలి. పెళ్ళికి వెళ్తున్నావా? అవును, మా ఆయన పెళ్ళికి. అది జరగకుండా ఆపాలి. నువ్వనుకుంటే ఆగిపోతుందా? ఇదిగో, ఇది తలుచుకుంటే ఆగిపోతుంది. నిజంగానా? ఆ తాళి మీద నీకు అంత నమ్మకం ఉందా? అవును, పసిపిల్ల ఆడపిల్లైనా, ఆడపిల్ల అమ్మైనా, అమ్మ అమ్మమ్మైనా సరే, ఈ తాళిని మించిన ధైర్యం ఆడదానికి ఏది ఇవ్వలేదు కదా. నీ భర్తపై నీకు చాలా మమకారం ఉంది. అయినా ఎవరికి ఉండదు చెప్పండి, మీ అమ్మవార్లతో సహా. అందుకేగా వాళ్ళ ఆయనకి సమస్య రాగానే నరకాసురుణ్ణి వధించింది. నరకాసురుడి వధైనా, మహిషాసురుని వధైనా అమ్మవారు లోక కళ్యాణం కోసమే చేసింది. ఊరుకోండి, లోక కళ్యాణం కోసమే అయితే అంతకు ముందే చేసుండొచ్చు కదా. వాళ్ళ ఆయనకి ప్రాబ్లం వస్తేనే చేయాలా? నవ్వింది చాలండి, నేను కూడా మా ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. లోక కళ్యాణం కోసం
మహిషాసురుడినే వధించిన మీ దుర్గమ్మ నీ సమస్యని తీర్చలేదా? మనస్ఫూర్తిగా ఆవిడ్ని మొక్కుకో. నా తరపున మీరే మొక్కుకోండి. అమ్మా, మీ భక్తురాలు సమస్యలో ఉంది, కాపాడండి. తదాస్తు. సరిపోయింది. ఏదో అమ్మవారిలాగా నిజంగా తదాస్తు అని దీవిస్తున్నారు. మీతో మాట్లాడుతూ ఉంటే నన్ను వెళ్ళనిచ్చేలా లేరు. నేను వెళ్ళాలి. వెళ్ళడం తప్పనప్పుడు వెళ్ళాల్సిందే కదా. నీకు అవసరమైనప్పుడు నన్ను పిలు. నీకోసం నేనొస్తాను. నా వల్ల కానప్పుడు పిలుస్తాను, సరేనా? ఇప్పటికైతే నన్ను వదిలేయండి. రండి. నమస్కారమండి. నమస్తే. ఏంటి మనమ్మగారు, కొడుకు పెళ్లి గుళ్ళో చేస్తున్నారు? దేవుడి మొక్కు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ గుళ్ళో నా కొడుకు పెళ్లి చేస్తానని మొక్కుకున్నాను. అందుకే ఇలా చేస్తున్నాను. పెళ్లి మాత్రమే ఇక్కడ చేస్తున్నారా, లేక భోజనాలు కూడా ఇక్కడేనా? ఇక్కడ కాకపోతే ఇంకెప్పుడు పెడతామండి? పెళ్లి తర్వాత భోజనాలుంటాయి కదా. అంటే మీ తాహతకు తగ్గట్టు ఏ 5 స్టార్ హోటల్లో భోజనాలు పెడతారు అనుకున్నాను. లేదు లేదు. సరే, మీరు లోపలికెళ్ళండి. దీనికి 5 స్టార్ భోజనం కావాలంట. 5 స్టార్ భోజనం. నమస్కారమండి. నమస్కారం అండి. ఏంటండి మీరు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? వెళ్ళమ్మాయిని రెడీ చేయండి. వెళ్ళండి. అలాగేనమ్మా. వెళ్ళండి. ఓ చిత్రకారులు, మీరు ఇక్కడిక్కడే తిరుగుతున్నారేంటండి? వెళ్ళి సత్య రెడీ అయ్యాడో లేదో చూడండి. చూశాను, వాడు ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నాడు. ఓ, పంతులు గారు వచ్చారో లేదో చూడండి. ఆయన కూడా వచ్చాడు. మరక్కడ సామాగ్రి అవి కూడా వచ్చాయి. ఓహో, మీరన్నిటికీ జవాబు పెట్టుకునే ఉన్నారన్నమాట. ఇంకేమన్నా పనుందా చెప్పు. మరి వంట సామాగ్రి? అవి కూడా వచ్చాయని చెప్పాను కదా. మనమ్మా, చూస్తూ చూస్తూ మంజు జీవితం నాశనం చేయకు. ఏంటి చిత్రకారులు, మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మంజు విషయం ఎత్తద్దని. ఆ సత్య ఏం చేస్తున్నాడో ఏంటో. భగవంతుడా, ఈ మంజు ఏం చేస్తుందో ఏంటో.